టీవీ9 లో చెప్పరా? టీవీ9 ఇంటర్నేషనల్ కాదు కదా. కాకపోయినా అక్కడ ఏమేమి జరుగుతుందో కొన్ని చెప్తారు కదా, యుద్ధాల గురించి చెప్తున్నారు కదా, ఏమేమి జరుగుతుందని ఇప్పుడు చెప్తున్నారు. మనం మ్యాండేటరీ క్వశ్చన్ ఏంటి, పక్కాగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ యుద్ధం జరిగిందా లేదనే సెకండరీ విషయం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి ఇక్కడ తెలుగు మీడియా ఏం చెప్తుంది, మీరేమనుకుంటున్నారు? నేను చెప్తున్నా కదా, మీకు కావాలంటే మీరు ఎక్కడికైనా చెక్ చేసుకోండి, ఎక్కడన్నా చూసుకోండి, మీరు ఆన్లైన్లో చూసుకొని ఎంతో మంది కేసులు కూడా పెట్టారు దీనిపైన. ఎవరు పెట్టారు? కేపాల్ కూడా పెట్టారు, పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ జరిగిందని చెప్పి. ఇంకా ఎవరు పెట్టారు? రాజకీయ నాయకులు ఇంకెవరు పెడతారు? అదే ఎవరన్నా కేపాల్ గారిని పక్క తీసేద్దాం. ఇంకా ఆయన ఎందుకు పక్కన ఆయన కూడా పాలిటిక్స్. ఇప్పుడు ఆయన రైట్, ఇప్పుడు ఆయన ఒక్కనే పక్కన పెట్టు, ఇంకా రాజకీయ నాయకులు మాట్లాడి వేస్ట్. అది కదన్నా. ఇప్పుడు ఇంకా రాజకీయ నాయకులు అంటే కేపాల్ గారు ఒకరు పేరు చెప్పారు. ఇప్పుడు కేపాల్ గారు గొప్ప వ్యక్తి, పక్కన పెడదాం, ఆయన ఒక్కటే చెప్పారు. ఇంకొక వ్యక్తి ఎవరు? ఇంకొక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పండి. ఎందుకు చెప్పాలి పేర్లు? ఇప్పుడు మీరే అన్నారు కదా ఎంతో మంది కేసులు పెట్టారంటే ప్రూఫ్ లేని మనం మాట్లాడకూడదు దేని గురించి కూడా. ప్రూఫ్ నా దగ్గర ఉండవు. కేసులు ఎక్కడ పెడతారు? కోర్టుల్లో పెడతారు. అక్కడ ఉంటే ప్రూఫ్ మన దగ్గర. మరి కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఎందుకు చెప్తుంది? దాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని చెప్తుంది కదా. జరగలేదు అంటే ఇప్పుడు నీకు తెలుసా, ఇది దీని హస్తం ఏమైంది? మోడీ హస్తం ఉంది. ఆయన ఏం చెప్తే అది వేదం. మోడీ హస్తం ఆల్రెడీ గెలిచేశారు. మళ్ళీ రీఓట్లు రీపోలింగ్ చేయాలి అంటే, మళ్ళీ ఓట్లు వేయాలంటే వీళ్ళకి ఎవరికి అది చాలా కష్టం అది అట్లాంటివి చేయాలంటే. అందుకే ఇంకా ఏదో అయిపోయిందని చెప్పి వదిలేసుకుంటారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇదంతా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇది జరగదు, వదిలేసండి. మీరు మోడీ హస్తం ఉందని అంటారు. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మహారాష్ట్రలో మోడీ గెలిచారు అంటే బీజేపీ గెలిచింది, కానీ హర్యానాలో అన్ని సీట్లు రాలేదు కదా. అవును, అంటే మరి అక్కడ టీవీఎం ట్యాంపరింగ్ అక్కడ ఫాలో చేయలేదు. జరగలేదు, ఓన్లీ ఆంధ్రాలో జరిగింది అంటున్నారు. నేను పర్టికులర్ గా చెప్తున్నా ఓన్లీ. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఆంధ్రాలో జరిగిందని బాగానే ఉంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఒప్పుకుందాం కదా. మరి మోడీ 545 స్థానాలు ఎంపీ స్థానాలకి 400 టార్గెట్ పెట్టుకుంటే 240 చిల్లరే ఎందుకు వచ్చినాయి? సరే, మీరు ఇదంతా కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్టు ఒప్పుకుంది ఎవరు తెలుసా? జనసేన పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఒక వీడియోలో ఉన్నారు. ఇది ఏ పుణ్యమో ఈవీఎం అని గెలిచాం మేము అని ఒక వీడియో ఉంది, చాలా చూడండి. ఎవరి గురించి చెప్పారు అనేది నువ్వు క్లారిటీ. ఎన్నో సభలు పెడుతున్నాడు, ఆ మీటింగ్ లో చెప్పాడు నార్మల్ గా. అది ఎప్పుడు మాట్లాడారు? అవన్నీ ఎట్లా పెట్టుకుంటాము, మీరు గూగుల్ చేస్తే వస్తాయి అవన్నీ నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడారు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, నేను దేవుణ్ణి కాదు, నేను అంత గొప్ప వ్యక్తిని కాదు అన్ని గుర్తు పెట్టుకోవడానికి. నేను చూసి నేను చెప్తున్నా, మీరు కావాలంటే గూగుల్ చేయాలంటున్నా. అన్నిటికీ ఆధారాలు అన్ని దాంట్లో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది మీకు డౌట్ గా ఉంటే మీరు న్యూస్ లో చూసుకుంటారు కదా అంతా. ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ చెప్పాడు, కానీ ఎప్పుడు చెప్పాడు, ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అనేది కావాలి. వినండి, మీరు అంత క్లియర్ గా మీరు కరాకంటిగా అడుగుతున్నారు కదా. మీకు ఏం చెప్తున్నా అంటే, నేను చెప్తే మీకు చెప్పొచ్చు, కానీ మీరు ఎందుకు ఇవన్నీ వీడియో రికార్డింగ్ చేసుకున్నారు? ఇవి ఇంకా చాలా మంది తెలియాలనే కదా మీరు ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయో మీరు చూపిస్తున్నారు వెళ్ళి. వాళ్ళు మీ వీడియోలోకి వచ్చి మీ ఛానల్కి వచ్చి చూసుకుంటారు. ఓకే రైట్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మెయిన్ గా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్నారు మన టాపిక్. దానికి ప్రూఫ్ ఏంటి? ఒకవేళ ప్రూఫ్ ఉందన్నారు కాబట్టి మోడీ గారు 400 సీట్లకి 240 చిల్లర ఎందుకు గెలిచారు అంటే ఆయనకి చేత కాలేదా, లేదంటే కూటమి ప్రభుత్వం మీద ఆధారపడారు? అంటే ఒక రాష్ట్రాన్ని శాసించిన మోడీ దేశాన్ని శాసించలేకపోయాడా? అంటే ఆంధ్రాలో నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకని మార్చిరంట. హైకోర్టులో పే స్లిప్ లెక్క పెట్టమంటే ఈవీఎం లో ఇక్కడ ప్లాన్ ఏం తెలుసా? అసలు అందరికి భయము ఏంది అంటే, మొత్తం మన పాలిటిక్స్ లో, ఇండియన్ స్టేట్స్ లలో ఎవరికి ఎక్కువ ప్రాబ్లం అంటే జగన్ తోనే ప్రాబ్లం. ఎందుకంటే జగన్ ఒకప్పుడు సోనియా గాంధీని అంటే ఆ కాంగ్రెస్ ని ఎదిరించడము, ఇంకా అట్లాగే టీడీపీ కూడా మొన్న అక్కడ ఏడ్చుకుంటూ కొన్ని వీడియోస్ వచ్చాయి కదా చంద్రబాబు నాయుడు గారివి. అట్లా అన్ని చూసుకుంటే ఆయన ఏజ్ అయిపోతుంది, నేను మళ్ళీ గెలవకపోతే నేను ఇంకా జీవితంలో నేను సీఎం కాలేనేమో, ఇంకా మొత్తం మార్చేస్తాడు అంతా అనుకునేది కాదని చెప్పి ఎన్నో ప్లాన్లు వేసిన పథకం ఇవన్నీ అసలు టీడీపీకి జనసేనకి పడదు. అట్లాంటి వీళ్ళందరూ కలిశారు, బీజేపీ కలిశారంటే మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ మీరు ఎట్లా గెలిచారు ఏంటంటే అంతా అక్కడే ఉంది మ్యాటర్. ఇప్పుడు వాళ్ళు పదవుల కోసం ఆశపడ్డారు, ఓకే. మరి జగన్ ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారు, బానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ అనేది దాదాపుగా 1,40,00,000 పడ్డది. ఫేక్ ప్రచారాలు, దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అది ఎంత ఉన్నది బయటికి పెట్టట్లేదు. ఏం ఫేక్ ప్రచారాలు? ఏంటి ఫేక్? ఇదే మీరు చెప్తున్నారు కదా, అది ఏంటి, ఏం చెప్పారు? ఇప్పుడు అధికంగా ఓట్లు వచ్చింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ అలాంటిప్పుడు మీరు ఎట్లా చెప్తున్నారు? అవును, అది అన్ని నియోజకవర్గాల్లో పలచగా ఉంది తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు కదా. ఈ ఓట్లన్నీ తరలింపులో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది.